ఒకప్పుడు ఘన గ్రామంలో తెలివైన కోతి ఒక పెద్ద అరటి చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పండ్లతో నిండి ఉండేది. ఒకరోజు నది నుంచి మొసలి వచ్చి కోతిని స్నేహితుడిగా చేసుకుంది. కోతి పండ్లు ఇచ్చి మొసలి భార్యకు కూడా పంపేది. మొసలి లోభం మొసలి భార్య పండ్లు తిని ఆసక్తి చెందింది. ఈ పండ్లు రుచిగా ఉన్నాయి. కోతి గుండె మరింత రుచిగా ఉంటుందేమో, నాకు ఆశగా ఉంది, కోతి గుండె కావాలి అని ఉంటుంది. దాన్ని నాకు తీసుకుని రా అంది. మొసలి కోతిని తన మెడపై ఎక్కించి నది దాటుతూ, నా భార్య నీ గుండె కోరింది మిత్రమా, నీవు నా నుండి దూరంగా వెళ్ళిపో, లేకపోతే నా భార్యపై ప్రేమ నా స్నేహితునికి ద్రోహం చెయ్యలేను అని చెప్పింది. కోతి తెలివితో, భయపడకు మిత్రమా, నేను నీకు ఉపాయం చెప్తా, నీ భార్యని తీసుకునిరా, నా గుండె ఆనందంగా ఇస్తాను అని చెప్పింది తెలివైన కోతి. కోతి చెప్పినట్లే మొసలి కూడా చేసింది. రెండు మొసళ్ళు అక్కడికి చేరుకోగానే తెలివైన కోతి భార్య మొసలితో, అయ్యో, నా గుండె చెట్టు మీదే మరచిపోయాను మొసలి చెల్లమ్మ, తిరిగి తీసుకుని రావలి అన్నది. మొసలి నమ్మి కోతిని తిరిగి దాని చెట్టు కిందకి తెచ్చింది. తెలివైన కోతి చెట్టు మీదకు ఎక్కి, ఇక నీ భార్యకు పండ్లు ఇవ్వను, నువ్వు నాకు ఎప్పటికీ నిజమైన స్నేహితుడు అని నవ్వింది. భార్య మొసల్లి ఓటమి చెందింది. ఇది కథ యొక్క నైతికత. నీతి తెలివి శక్తి లోభాన్ని జయిస్తుంది. సమతుల్యత ఉంటే ఎవరినీ మోసం చేయలేరు.